1 దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించడం లేదు. కాగా 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం, 16వ తేదీన కృష్ణాష్టమి పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించి 18వ తేదీన రీఓపెనింగ్ చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు పంపారు. అయితే దీనిపై ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాట ఫలితాన్ని విద్యార్థులకు వివరించాల్సిన రోజున పాఠశాలను నిర్వహించకపోవడం దారుణమని అన్నారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా ప్రజలందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు భూపాలపల్లి జిల్లాలోని అనేక పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో, మరి యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రతి ఏరియాలో కన్నుల పండుగ మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి దానికి కారణం మరి మనకు బ్రిటిష్ వాళ్ళ బానిస సంఖ్యల నుంచి మరి విముక్తి కలిగిన రోజు. మరి భారతదేశంలో అత్యధిక గొప్ప పండుగ, జాతీయ పండుగ ఈ స్వతంత్ర దినోత్సవం రోజు. మరి ఇక్కడ బిట్స్ స్కూలు ఈ శాంతినికేతన్ సంబంధించింది. మరి దీంట్లో మరి స్వతంత్ర వేడుకలు జరపకపోవడం చాలా బాధాకరం. మరి పిల్లలకు వీళ్ళు ఏం నేర్పిస్తారు అనేది మరి ఇక్కడ అద్దం పట్టినట్టు కనిపిస్తుంది. మరి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలి. మరి నిన్న జరిగిన కృష్ణాష్టమి వేడుకలు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. చాలా రంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. పిల్లలు చాలా సంతోషకరంగా మరి దాంట్లో పాల్గొనడం జరిగింది. దాన్ని చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా స్వతంత్ర మరి దినోత్సవం చేసుకుపోవడాన్ని మరి ఖచ్చితంగా ఒక భారతీయ పౌరునిగా దీన్ని ఖండిస్తున్నా. ఖచ్చితంగా వీరిపైన చర్య తీసుకోవాలి. మరి డిఓ గారు, కలెక్టర్ గారు ఖచ్చితంగా స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రైమరీ స్కూల్లో ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళు జెండా వందనం చేయట్లేదు. వారిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు మీరు చెప్పే వరకు నా దృష్టికి ఇంతవరకు రాలేదు. నాకు ఆ పాఠశాల గురించి నేను ఒకసారి ఎంక్వైరీ చేసి ఎంఈఓని పంపించి ఎంక్వైరీ చేసి అది నిజమైతే వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు స్వాతంత్ర దినోత్సవం పండుగలు అనేది కూడా ఘనంగా చేసుకోవాలి. కాబట్టి మరి ఆ స్కూల్ మూసేసినట్టుగా నాకు ఇప్పుడే తెలిసింది. అటువంటిది నిజమైతే మాత్రం వాళ్ళ మీద ఆ స్కూల్స్ నేను యాజ్ పర్ రూల్స్ జీవో 1 ప్రకారంగా మరి స్వతంత్ర వేడుకలకు మనకు విరుద్ధంగా చేసినందుకు వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటానని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సార్ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం ఘనంగా నిర్వహించుకుంటాం. ప్రైమరీ స్కూల్ నుండి 5th క్లాస్ వరకు అక్కడ విద్యను అభ్యసిస్తారు విద్యార్థులు. వాళ్ళకు బోధించాల్సిన పోయి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోకపోవడం ఎంతవరకు కరెక్ట్? అదే అందుకోసం ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే నా దృష్టికి ఇప్పుడే వచ్చింది కాబట్టి నేను దాన్ని ఒకసారి ఎంక్వైరీ చేసి వారిపైన చర్యలు తీసుకుంటాను. థ్యాంక్ యూ.